హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక శ్వేత చెప్పింది నిజమా కాదా? అసలు నిజంగానే కళావతి వాళ్ళ బావని పిలిపించిందా, లేకపోతే వాళ్ళ బావే కళావతి ప్రేమని దక్కించుకోవడానికి వచ్చాడా అన్న నిజాన్ని తెలుసుకోవడానికి రాజ్ అయితే ఇక బయటికి వస్తాడు. బయటికి వచ్చేసరికి అక్కడ కావ్య అలాగే వాళ్ళ బావ చాలా క్లోజ్గా మాట్లాడుకుంటారు. ఇక ఇక్కడ చూస్తే అప్పు చిన్న ఫైర్ క్యాంప్ని ఏర్పాటు చేస్తుంది. ఆ ఫైర్ క్యాంపులో సరదాగా వాళ్ళ అమ్మ నాన్న ఇక కావ్య వాళ్ళ బావ నలుగురు కూడా అక్కడ కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో రాజు వస్తుంటే రాజుని చూసిన కనకం, ఏంటి అల్లుడు గారు ఇంకా నిద్రపోలేదా అని అడగడంతో, ఏ నేను నిద్రపోతే మీరిక్కడ ఎంజాయ్ చేద్దామనా అని ఇక రాజు వాళ్ళని వెటకారంగా మాట్లాడతాడు. ఆ మాటలకి అప్పు, అది కాదు బావా, మీరు అన్ని టైం టు టైం ఫాలో చేస్తారు కదా, అందుకే అలా అడిగింది అమ్మ. మీరు కూడా వచ్చి ఈ ఫైర్ క్యాంప్లో జాయిన్ అవ్వచ్చు అని అనడంతో, అబ్బో ఇదో ఫైర్ క్యాంపు, ఇందులో నేను జాయిన్ అవ్వడం ఒకటి అని చెప్పి రాజ్ అక్కడే కూర్చుని ఇక కావిని అలాగే వాళ్ళ బావని చూస్తూ ఉంటాడు. ఏంటి ఈ బావగాడు చెత్తగా ఓవర్ చేస్తున్నాడు, కావాలని కళావతిని టచ్ చేస్తున్నాడు అని చెప్పి రాజ్కైతే చాలా కోపం వచ్చేస్తుంది. ఇక ఇంతలో అప్పు, బావా చిన్నప్పుడు అక్క నువ్వు ఇలా ఫైర్ క్యాంప్ వేసుకుంటే సరదాగా రకరకాల పాటలు పెట్టుకొని ఇక డాన్సులు చేస్తూ ఉండేవారు. వినాయక చవితిలో నువ్వు ఇక అక్క స్కూల్లో ఎంత బాగా డాన్స్ చేస్తారో ఇప్పుడు ఇక్కడ వేయచ్చు కదా, మీ ఇద్దరు కలిసి డాన్స్ చేయడం చూసి చాలా రోజులైంది అని చెప్పి ఇక అప్పు వాళ్ళని అడగడంతో దానికి వెంటనే రాజ్, ఏంటి మీ అక్కకి డాన్స్ కూడా వచ్చా అని అడగడంతో, అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు, అక్క చాలా బాగా డాన్స్ చేసిద్ది అని ఇక అప్పు చెప్తుంది. అబ్బో ఇలాంటి విన్యాసాలు కూడా ఉన్నాయా వీళ్ళ దగ్గర అని చెప్పి రాజ్ వాళ్ళని అలాగే చూస్తాడు. ఇక సాంగ్స్ పెట్టడం స్టార్ట్ చేయగానే కావ్య అలా వాళ్ళ బావ ఇద్దరు కలిసి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఇక ఆ ఫైర్ క్యాంప్ దగ్గర డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఉన్నట్టుండి ఒక నిప్పురవ ఆ ముందుకి పడుతుంది. ఇక కావ్య డాన్స్ చేస్తూ చేస్తూ ఆ నిప్పురవ దాకా వచ్చేస్తుంది. ఇక ఆ నిప్పు మీద కాలు వేస్తే కావ్య కాలు కాలిపోతుంది. సడన్గా అది రాజ్ అయితే చూస్తాడు. రాజ్ దాన్ని చూసి, కళావతి కాలు కాలుతుంది అని చెప్పి చెబుతున్నా సరే వినిపించుకోకుండా ఇంకా ముందుకి వస్తూ ఉంటుంది. ఆ సౌండ్కైతే కావ్యకి ఏమీ వినిపించదు. ఇక వెంటనే రాజ్ ఆ నిప్పుని పక్కకి గెంటేసరికి కరెక్ట్గా ఆ నిప్పు మీద ఇక కావ్య బావ కాలైతే వేసేస్తాడు. అతనికి చాలా బాగా కాలు కాలుతుంది. అలాగే రాజ్కి కూడా లైట్గా చెయ్యి కాలుతుంది. ఇంకా అందరూ కూడా కావ్య వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళి, అల్లుడు గారు కాలు కాలిందా అని చెప్పి అడుగుతూ ఉంటే కావ్య మాత్రం అస్సలు ఏమీ పట్టించుకోకుండా రాజ్ చేతిని మాత్రమే చూస్తుంది. అలాగే కనకం కూడా అల్లుడు గారు అని చెప్పి రాజ్ దగ్గరికి వస్తుంటే, నాకు కొంచెమే కాలింది, అతనికి బాగా కాలినట్టుంది, ఒక్కసారి అతనికి చూడండి అని చెప్పి ఇక రాజ్ అయితే కనకంకి అందరికీ చెప్తే అందరూ కూడా కావ్య వల్ల బావ కాలు చూస్తూ ఉంటారు. కానీ కావ్య మాత్రం తెగ టెన్షన్ పడుతూ, ఏవండి చెయ్యి చూపించండి ఎంతలాగా కాలిపోయిందో, అయినా ఏంటండి మీరు చూసుకోవద్దు, కాలితే కాలింది, ఇట్లా చేతులతో నిప్పు రవ్వల్ని పక్కకి వేస్తారా, చూడండి ఎంత బాగా కాలిందో అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్ చెయ్యి పట్టుకుని తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. అది చూసిన రాజ్ అలాగే కావ్య వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇక కావ్య తన కంగారుని తన బాధని రాజ్ మీద చూపిస్తుంటే, రాజ్ నాకేం కాలేదు కళావతి, నాకు కొంచెమే కాలింది, అతనికి బాగా కాలింది, అతన్ని చూడు అని అంటుంటే, లేదండి బావని చూసుకోవడానికి అమ్మ నాన్న చెల్లి వీళ్ళందరూ ఉన్నారు, చూడండి ఎంతలా కాలిపోయిందో, ఆగండి ఇప్పుడే వెళ్ళి వెన్నపూస తీసుకొస్తాను అని చెప్పి ఇక కావ్య పరుగున లోపలికి వెళ్తుంది. ఫ్రిడ్జ్లో ఉన్న వెన్నపూసని తీసుకుని వస్తుంటుంది. ఇక్కడ చూస్తే కావ్య బావ కావ్య తనని పట్టించుకోకుండా రాజ్ని పట్టించుకొని రాజ్ చేతిని చూడడం గమనించి, కావ్యకి వాళ్ళ ఆయనంటే ఎంత ప్రేమో, కానీ ఎందుకు రాజ్ కావ్యని అంత బాధ పెడుతున్నాడు, ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమని ఎవరు కూడా బయటికి చెప్పట్లేదు అని చెప్పి కావ్య బావ తన మనసులో అనుకుంటూ ఇక వాళ్ళనే చూస్తాడు. కావ్య అయితే వెన్నపూసని తీసుకొచ్చి రాజ్ చేతికి రాస్తూ ఉంటుంది. రాజ్ అయితే
కళావతి, నాకు తగిలింది చిన్న గాయమే, అతనికి బాగా కాలింది, ఇది అతనికి కూడా రాయండి అని చెప్పడంతో ఇక కావ్య అయితే ఆ వెన్నపూసని రాజ్ చేతికి రాసి మిగతాది కావ్య వాళ్ళ బావకి రాయమని అప్పు చేతికి ఇస్తుంది. ఇక కావ్య అయితే ఆ చేతిని చూస్తూ, ఇదంతా నా వల్లే, నేను కూడా నోరు మూసుకుని సైలెంట్గా కూర్చుంటే ఇదేమీ జరిగేది కాదు, నా మూలన మీకు చెయ్యి కాలిపోయింది అని చెప్పి కావ్య అయితే రాజ్ చెయ్యి పట్టుకుని చాలా బాధపడుతుంది. కళావతి, ఇదేం కావాలని చేయలేదు కదా, ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని చెప్పి రాజ్ కావ్యని ఓదార్చుతాడే కానీ కావ్య రాజ్కి మొదటిసారిగా కొత్తగా కనిపిస్తుంది. ఇక కావ్య రాజ్ వైపు బాధగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. రాజ్ మాత్రం కావ్యని చూస్తూ ఉండిపోతాడు. ఇది గమనించిన కావ్య బావ ఎందుకో కాస్త జలస్ ఫీల్ అవుతాడు. ఇక కనకం, కృష్ణమూర్తి వాళ్ళని అలా వదిలేసి లోపలికైతే వెళ్ళిపోతారు. ఇక కావ్య బావ కూడా లోపలికి వెళ్తుంటాడే కానీ కావ్యని అలాగే వాళ్ళ బావని ఒక రకంగా చూస్తుంటాడు. ఇక కావ్య అయితే, పదండి నిద్రపోదురా, మీరు నిద్ర అస్సలు ఆపుకోలేరు, నా కోసం ఈరోజు ఇంత లేటుగా మెలకుగా ఉన్నారు, అనవసరంగా చెయ్యి కాలిపోయింది, ఇదంతా నా వల్లే అని చెప్పి కావ్య అయితే చాలా బాధపడుతూ రాజ్ని దగ్గరుండి తన గదిలోకి తీసుకెళ్తుంది. ఇదంతా చూస్తున్న రాజ్కి శ్వేత చెప్పిన మాటలు గుర్తొస్తాయి. శ్వేత, కళావతి నీ నుంచి దూరం అవ్వకూడదు అనుకుంటే నువ్వు వెళ్ళి వాళ్ళ బావ ఎందుకు వచ్చాడో అన్న నిజం తెలుసుకో అన్న చెప్పిన మాట గుర్తొస్తుంది. కానీ కావ్య చూపించే ప్రేమకి రాజ్ కావ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతాడు. ఒక మైకంలోనే ఉంటాడు. ఇంకా ఇక్కడ చూస్తే దాంచలక్ష్మి అయితే గదిలో చాలా విసుగ్గా ఉంటుంది. ఇంతలో కళ్యాణ్ అక్కడికి వచ్చి, అమ్మా భోజనం పెడతావా అని అడగడంతో, ఏంట్రా కొత్తగా నన్ను భోజనం పెట్టమంటున్నావు, నీ భార్య ఉంది కదా, వెళ్ళి తనని పెట్టమను అని అనడంతో, అమ్మా నేనెప్పుడు కూడా అనామిక పెట్టిన భోజనాన్ని తినలేదు, ముందు నువ్వు పెట్టేదానివి, వదినొచ్చిన తర్వాత వదిన పెట్టేది, ఇప్పుడు వదిన లేదు కదా, అందుకే నిన్ను అడుగుతున్నాను, భోజనం పెడతావా లేకపోతే నిద్ర పొమ్మంటావా అని అడగడంతో దానికి ధాన్యలక్ష్మి అయితే, చూడు కళ్యాణ్, ఇప్పుడు నీకు పెళ్ళయింది, నీ భార్య వచ్చింది, నీకేం కావాలన్నా తనే చూసుకుంటుంది, వెళ్ళి అనామికకి సారీ చెప్పి భోజనం పెట్టమని చెప్పు అని అడగడంతో, సారీ ఎందుకు చెప్పాలమ్మా అని కళ్యాణ్ అడగడంతో, మరి నువ్వు తన మనసుని బాధ పెట్టావు కదా, తనకి ఇష్టమైన పని కాకుండా నీకు ఇష్టమైన పనిని చేస్తున్నావు కదా అని అనడంతో, అమ్మా ఉదయం జరిగిన గొడవకి ఇప్పటికే నాకు పిచ్చెక్కుతుంది, మళ్ళీ దాన్ని గుర్తు చేసి నన్ను ఇంకా బాధ పెట్టద్దు, నాకు ఎవరు భోజనం పెట్టక్కర్లేదు అని చెప్పి కళ్యాణ్ బయటికి వస్తుంటే అదే టైంలో అక్కడికి అపర్ణ అలాగే ఇంద్రదేవి వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన కళ్యాణ్ అయితే, పెద్దమ్మ, నానమ్మ మీరేంటి అని అడగడంతో, మేము ఈ టైంలో ఇక్కడికి మీ అమ్మే వచ్చేలా చేసింది అని అనడంతో ఇక ధాన్యలక్ష్మి అయితే, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, నేను మిమ్మల్ని ఈ టైంలో నా గదిలోకి వచ్చేలా నేనేం చేశాను అని అడగడంతో, ఏం చేశావా, ఉదయం నుంచి నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియట్లేదా ధాన్యం, దీన్ని హాల్లోనే అడగచ్చు, కానీ హాల్లో అడుగుతుంటే ఎవరెవరు ఏవేవో మాటలు నీ చెవున పడుతున్నాయి, తర్వాత వాటిని నిజమని నమ్మి నువ్వు మా మీద యుద్ధం ప్రకటిస్తున్నావు, నీకు ఎవరు చెప్తున్నారో ఏం చెప్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు, ఇంట్లో ఎందుకు గొడవలు పెద్దవి చేస్తున్నావు, పైగా ఇప్పుడు కళ్యాణ్ ఎంతో ఆకలిగా ఉండి నీకు భోజనం పెట్టమంటే అనామికాని పెట్టమని చెప్తున్నావు, వాడు ఎప్పుడు కూడా ఇంతలాగా బాధపడలేదు, కానీ నీ కొడుకు బాధ అస్సలు కనిపించట్లేదు, నిన్న కాక మొన్నొచ్చిన కోడల్ని నమ్ముతున్నావు, కొడుకుని బాధ పెడుతున్నావు, ఇంట్లో అందరినీ కూడా నీ నోటి దురుస్తో బాధ పెడుతున్నావు అని అంటుంటే, అసలు నేనెవ్వరిని బాధ పెట్టలేదు, అందరూ కలిసి నన్ను నా కోడల్ని చులకన చేసి చూస్తున్నారు, మా మనసుల్ని చాలా బాధ పెడుతున్నారు అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంటే, ధాన్యలక్ష్మి కోడలి వైపోయావు, అదే నా కొడుకు స్థానంలో ఉంటే 2 చెంపలు వాయి కొట్టేదాన్ని, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా, ఒకప్పుడు నువ్వు అపర్ణ ఎలా ఉండేవాళ్ళు, సుభాష్ ప్రకాష్ ఎలా ఉండేవారు, కానీ ఇప్పుడెందుకు 2 చీలికలుగా ఏర్పడుతున్నాయి, ఇదంతా కూడా ఎవరు చేస్తున్న కుట్ర చెప్పు
నీతో ఎవరు ఈ పనులన్నీ చేయిస్తున్నారు అని చెప్పడంతో, ఏంటా అత్తయ్య అలా మాట్లాడుతున్నారు? ఒకరు చెప్తే చేసేంత బుద్ధి లేని దాన్ని కాదు. నేను ఎప్పుడు అలాగే ఉంటానని ఎలా అనుకుంటున్నారు? నేను కూడా నిజాలు తెలుసుకున్నాను. ఎవరిని బానిసలా చూస్తున్నారో అంతా గమనిస్తున్నారు. మీరు అపర్ణక్కకు ఇచ్చే వాల్యూ నాకు ఇవ్వరు. ఇప్పుడు కూడా అపర్ణక్క చెప్పిన మాటలకి వచ్చి నన్ను నిలదీస్తున్నారు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే ఇంద్రాదేవితో మాట్లాడుతుంటే, ధాన్యలక్ష్మి, అపర్ణ నీ మీద చాడీలు చెప్పలేదు. ఇంట్లో మొదలవుతున్న చీలికల గురించి చెప్పింది. చెప్పు, నిజంగా నువ్వు ఈ కుటుంబంలో కలిసి లేకపోతే ఈ ఆస్తిని ముక్కలు చెయ్యాలి అనుకుంటే ముందే చెప్పు. గొడవలతో విడిపోయే కంటే సంతోషంగా కలిసి విడిపోదాం అని చెప్పి ఇక ఇంద్రాదేవి అయితే ధాన్యలక్ష్మిని అడుగుతుంది. ఇక ఆ మాటలు విన్న కళ్యాణ్, నానమ్మ ఏం మాట్లాడుతున్నావు? అమ్మ గురించి నీకు తెలిసిందే కదా. అమ్మ కోపం వచ్చినప్పుడు అలాగే పిచ్చిదాల్లా మాట్లాడుతుంది. మీరు అమ్మ మాటల్ని పట్టించుకోకండి అని కళ్యాణ్ మాట్లాడుతుంటే, ఆఖర కళ్యాణ్ ఇక్కడ దాకా వచ్చింది, ఇక నా మనసులో మాట కూడా చెప్పనివ్వు అని అంటుంటే, ఏం చెప్తావు? నోరు మూసుకొని లోపలికి పో అని చెప్పి ఇక ప్రకాశం అయితే ధాన్యలక్ష్మి మీద అరుస్తాడు. ప్రకాశం, కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు. ధాన్యలక్ష్మి మనసులో మాట కూడా తెలుసుకోవాలి కదా అని ఇంద్రాదేవి అంటుంటే, అమ్మా అది బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంటే మీరు దాని మాటలు పట్టించుకుంటారేంటమ్మా? అది అలాగే మాట్లాడుతుంది, మీరు వెళ్ళండి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మిని లోపలికి తోసి వాళ్ళ అమ్మని అలాగే వదని అక్కడి నుంచి పంపిస్తాడు. అలాగే కళ్యాణ్కి అపర్ణాదేవి అయితే, కళ్యాణ్ రా, నేను నీకు భోజనం పెడతాను అని చెప్పి ఇక కళ్యాణ్ని కూర్చోపెట్టి అపర్ణ ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో అనామిక అక్కడికి వచ్చి, నా మగుడికి భోజనం పెట్టుకోలేని స్థితిలో నేను లేను. నాకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి. నా భర్తకి నేను పెట్టుకుంటాను. మీరిక్కడి నుంచి దయచేయచ్చు. ఈ భోజనం పెట్టి మళ్ళీ మీ కింద ఒక పనివాడిలాగా నా భర్తని అవమానించనక్కర్లేదు అని చెప్పి ఇక అనామిక అయితే అపర్ణ మనసుని బాధ పెడుతుంది. అపర్ణ బాధపడుతూ లోపలికి వెళ్ళేసరికి కళ్యాణ్ తట్టుకోలేక, అనామిక ఏం చేస్తున్నావో కాస్తైనా అర్థమవుతుందా? నీకన్నా పెద్దవాళ్ళు, పెద్దమ్మ ఈ ఇంటి పెద్ద అని అంటుంటే, ఇంటి పెద్దే కాదు ఈ కుటుంబానికే యువరానిలాగా, అలాగే అక్కడ ఆవిడ కొడుకేమో ఆఫీస్లో మహారాజులాగా రాజ్యం వేలుతున్నాడు. ఇక వాళ్ళ నాన్నగారు అన్ని దగ్గరుండి ఒక సైనాధిపతిలా చూసుకుంటున్నాడు. కానీ నువ్వు మీ నాన్న ఇద్దరు కూడా వాళ్ళ కింద బానిసల్లాగా పనిచేస్తున్నారు. ఇక ఇంట్లో ఈవిడ వీళ్ళ కోడలు ఇంట్లో రాజ్యం వెళుతుంటే అత్తయ్య గారు నేను ఈ ఇంటి పని వాళ్ళలాగా చాకరీ చేస్తున్నాం. కానీ నువ్వు ఇవేమీ పట్టనట్టుగా అదిగో ఆ పిచ్చి కవితలు తీసుకొని రోడ్డున పడ్డావు. ఎంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు అని చెప్పి అనామిక అయితే నోటికి వచ్చినట్టు కళ్యాణ్ని మాట్లాడుతుంది. ఇక కళ్యాణ్ చాలా కోపంగా అనామిక చెంప పగలకొట్టి, ఛీ, అసలు నీ మాట వింటుంటేనే నాకు అసహ్యం పుడుతుంది. నువ్వు నిజంగా నన్ను చూసే ప్రేమించావా? ఒకప్పుడు నేను రాసిన కవితల కోసం ఎదురు చూస్తున్నాను అనేదానివి. కానీ అవే కవితలు ఇప్పుడు నీకు పిచ్చి గీతల్లా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎప్పుడెప్పుడు కవితలు నాకు ఇస్తావా అన్నట్టుగా మాట్లాడేదానివి. కానీ ఇప్పుడు ఆ కవితలు నీకు ఒక చిత్తు కాగితాల్లా కనిపిస్తున్నాయి. నీ మాటలు వింటుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. నీ మొహం చూస్తుంటేనే నాకు ఒళ్ళంతా తేళ్ళు జర్రులు పాకుతున్నట్టుగా అని అంటుంటే, ఓ అయితే నీకు అప్పు మాటలు తేనె పోసినట్టుగా అనిపిస్తుంది అనమాట. అప్పుతో ప్రతి క్షణం గడపాలనిపిస్తుంది. నాకంతా అర్థమైంది. ఆ కాగితాలు పట్టుకొని నువ్వు రోడ్డు మీద తిరుగుతున్నప్పుడే నాకు అర్థమైంది. అప్పుతో కలిసి సరదాగా ఆ ఇకలు పక్కపక్కలు నాకు తెలియదు అనుకుంటున్నావా? అంతా తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అంతా నాకు తెలుస్తుంది అని చెప్పి అనామిక అయితే నోటికి వచ్చినట్టు అప్పు కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడుతుంది. కళ్యాణ్ తట్టుకోలేక ఇక అనామిక చెంప పగలకొడతాడు. ఛీ, సిగ్గు లేదా నీకు? నిజంగా నీలాంటి దాన్ని ఎలా ప్రేమించానా అని ఇప్పుడు నాలో నేను చాలా సతమతమైపోతున్నాను. నీ మోహం చూడ్డానికి కూడా నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక కళ్యాణ్ తన చేతిని కడుక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ అలా వెళ్ళిపోవడంతో, వెళ్ళు కళ్యాణ్, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళినా తిరిగి నువ్వు నా దగ్గరికి రావాల్సిందే. నిన్ను నా దారిలోకి ఎలా మార్చుకోవాలో నాకు అంతా తెలుసు అని చెప్పి ఇక అనామిక అయితే కళ్యాణ్ వైపు చూస్తూ మాట్లాడుతుంది. ఇంతలో రుద్రాణి అక్కడికి వచ్చి, అనామిక
ఏం చేస్తున్నావో ఏమన్నా అర్థమవుతుందా అని అడగడంతో, ఏంటంటీ అలా మాట్లాడుతున్నారు, మీరు కూడా ఇంట్లో వాళ్ళలో కలిసిపోయారా ఏంటి అని అంటూ ఉంటే, అది కాదు అనామిక, ఇలా గొడవలు పడి కళ్యాణ్ని మరింత రెచ్చగొడుతున్నావు, కళ్యాణ్ మనసుని అస్సలు అర్థం చేసుకోవట్లేదు అని అంటుంటే, నేనెక్కడ గొడవలు పడుతున్నాను, గొడవలు పడేది కళ్యాణ్, అందుకే కళ్యాణ్కి తగ్గట్టుగా సమాధానం చెప్పాను అని చెప్పి ఇక అనామిక అంటుంటే, అది కాదు అనామిక, నువ్విలా గొడవలు పడుతుంటే కళ్యాణ్ నీ మాటలు వింటాడా చెప్పు, కళ్యాణ్ నీ మాట వినకపోతే నువ్వు ఇంటికి మహారాణివి ఎలా అవుతావు, నువ్వు చేసేది చాలా తప్పు, ఒక్కసారి ఆలోచించు, కళ్యాణ్ని ఏ రకంగా మాట్లాడితే నీ మాయలో పడతాడో అలా కళ్యాణ్ని నీ వలలో వేసుకో, అలాగే ఈ ఆఫీస్ని అలాగే ఈ ఇంటిని నీ చేతిలో పెట్టుకో అని చెప్పి ఇక రుద్రాణి అయితే అనామికని రెచ్చగొడుతుంది. అనామిక కాసేపు రుద్రాణి మాటలు విన్న తర్వాత, నిజమే ఆంటీ చెప్పింది కూడా నిజమే, కళ్యాణ్ని రెచ్చగొట్టి నా నుంచి కళ్యాణ్ని మరింత దూరం చేస్తున్నాను, కళ్యాణ్ని ప్రేమతో దెబ్బ కొట్టాలి, తనని ప్రేమతో దగ్గరయ్యి నా వలలో వేసుకోవాలి అని చెప్పి అనామిక అనుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే రాజ్ అలాగే పడుకుని శ్వేత అన్న మాటల్ని ఇక కావ్యతో తను ఉంటున్న ప్రతి సంఘటనని గుర్తు చేసుకొని, కళావతిని ఎందుకు నా మనసులో స్థానం ఇవ్వకూడదు, కళావతిని నేను భార్యగా ఎందుకు అంగీకరించకూడదు, కళావతిలో ఏం తక్కువ, అక్కడ అంతలాగా వాళ్ళ బావకి కాలు కాలినా సరే చిన్న గాయం నాకు తగలడంతో వెంటనే తన కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి, నా కోసం విలవిలలాడిపోయింది, వాళ్ళ బావకి అంత పెద్దగా కాలు కాలినా సరే అదేమీ పట్టనట్టుగా నా కోసం నా దగ్గరికి వచ్చేసింది, కళావతి ప్రేమని ఎందుకు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, కళావతి నిజంగానే దూరం చేసుకుంటున్నానా, కళావతి మనసును నిజంగానే బాధ పెడుతున్నానా అని చెప్పి ఇక రాజైతే కావ్య గురించి ఆలోచిస్తాడు. ఇక కావ్య ఉదయం లేవగానే రాజ్కి చాలా అందంగా కాఫీ కప్పుతో ముందుకి నడుచుకుంటూ వస్తుంది. కావ్యని చూస్తూ రాజ్ అలానే ఉండిపోతాడు. కావ్య అయితే ఏవండి అని పిలవడంతో రాజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి కావ్య దగ్గరగా వెళ్తాడు. కావ్య అయితే ఏవండి ఏం చేస్తున్నారు అని అడగడంతో రాజ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను చూస్తుంటే నన్ను నేనే మాయమరిచిపోయాను అని చెప్పి రాజ్ దగ్గరగా వెళ్ళి కావ్యకి ముద్దు పెట్టబోతుంటాడు. ఒక్కసారిగా కావ్య కూడా కాసేపు మైకంలోకి వెళ్ళిపోతుంది. అలా ఇద్దరు కూడా దగ్గరగా అయిపోతారు. వెంటనే డోర్ తొయ్యగానే డోర్ మూలన ఉన్న కావ్య రాజులిద్దరు కూడా మరింత దగ్గరవుతారు. ఇక కనకమైతే అమ్మ కావ్య, అల్లుడు గారు అని పిలవడంతో ఇక కావ్య అయితే ఏదో మాట్లాడబోతుంటే రాజ్ కావ్య నోరు మూస్తాడు. ఇంకా కనకం అదంతా చూసి ఇక్కడ అల్లుడు గారు కావ్య లేరే, కానీ కాఫీ తీసుకొని కావ్య ఇక్కడికే వచ్చిందే అన్నట్టుగా ఇక కనకం రూమ్ అంతా చూసి బయటికి వస్తుంటే తలుపు చాటున ఉన్న కావ్య అలాగే రాజులిద్దరు కూడా కనిపిస్తారు. ఇంకా వెంటనే కనకం సిగ్గుపడుతూ బయటికి వచ్చేస్తుంది. రాజ్ అయితే కావ్యని అలాగే గట్టిగా పట్టుకుంటాడు. ఏవండి, మా అమ్మ వెళ్ళిపోయింది, వదిలిపెట్టండి అని కావ్య చిన్నగా సిగ్గుపడుతూ రాజ్ని అడుగుతుంది. రాజ్ మాత్రం వదలను అన్నట్టుగా తల అటూ ఇటూ తిప్పి కావ్యని మరింత దగ్గరగా లాక్కుంటాడు. ఇక కావ్య రాజుల దగ్గరగా తీసుకోవడంతో చాలా సిగ్గుపడుతూ ఇంకా తల కిందకి దించుకుంటుంది. రాజైతే కావ్య గడ్డాన్ని పైకి కొంచెం పట్టుకుని తన మొహం దగ్గరగా తీసుకుని ఇక ముద్దు పెట్టబోతుంటాడు. కరెక్ట్గా ముద్దు పెట్టబోయే టైంలో కావ్య రాజ్ని దూరంగా నెట్టేసి సిగ్గుపడుతూ పరిగెడుతుంది. ఇంతలో రాజ్ కావ్య చీర కొంగు పట్టుకుంటాడు. ఆగు కళావతి అని అంటుంటే, మీరు ఎందుకు ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నారు అని అనడంతో, నేను కొత్తగా కాదు, నువ్వే చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నావు అని అనడంతో, అయినా నేనేమన్నా జీవితాంతం మీతో కలిసి ఉండే భార్యనా ఏంటి, నేను టెంపరరీనే కదా, మరి ఇవన్నీ దేనికి అని చెప్పి కావ్య అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు, ఆవేశంలో ఏదో అన్నాను, మళ్ళీ వాటిని గుర్తు చేసి నన్ను బాధ పెట్టుకు, నా జీవితాంతం నువ్వు నాకు భార్యగా కావాలి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నీ కోసం ఏదన్నా చేస్తాను అన్నట్టుగా
రాజైతే కావ్యని దగ్గరగా తీసుకుని తన మనసులో ప్రేమని చెప్పేస్తాడు. ఇక కావ్య అయితే నవ్వుతూ రాజ్ని హక్ చేసుకుంటుంది. ఇలా కావ్య రాజులు ఇద్దరు కూడా ఒక్కటవుతారు. ఇక ఇక్కడ చూస్తే కావ్య వాళ్ళ బావ చాలా కోపంగా ఉంటాడు. ఎందుకు అంత కోపంగా ఉన్నాడు? అసలు కావ్య బావకి ఏమై ఉంటుంది? అసలు కావ్య బావ ఇక్కడికి నిజంగా కావ్య కాపురం కోసం నటించడానికి వచ్చాడా? నిజం తెలుసుకొని తను కావ్యని నిజంగానే ప్రేమిస్తున్నాడా? కావ్యని దక్కించుకోవడానికి వచ్చాడా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. తన సహాయం కోసం తెచ్చుకున్న కావ్య బావ ఇప్పుడు కావ్యకి ఒక శత్రువులా మారబోతున్నాడా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు